శాసనసభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీటీ నాయుడు గారు, ప్రధానంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్రీడా పోటీలు ఏ విధంగా క్రీడా స్ఫూర్తిని నింపబోతా ఉన్నాయి అనుకుంటున్నారు? అలాగే గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి ఉద్దేశాన్ని ఏ విధంగా ఈ క్రీడల ద్వారా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి కావచ్చు, పిల్లలకు కావచ్చు, చదువుకునే విద్యార్థులకు కావచ్చు, ఏ విధంగా వాళ్ళు ఒక స్ఫూర్తిని నింపబోతా ఉన్నారు? మీరు చూశారు, ఈ దినం విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో లెజిస్లేచర్స్ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ మీట్ షాప్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు మీరు చూశారు, మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా 5 టీములుగా ఏర్పడి క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అన్ని స్పోర్ట్స్ అన్నీ కూడా మీరు జరుగుతున్న విషయం మీరు అందరూ గమనించుంటారు. ఎంతో ఆనందకరంగా ఉంది. గత 5 సంవత్సరాలు ఇలాంటి సంప్రదాయమే లేదు. గతంలో యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు దీన్ని ప్రవేశపెట్టారు. దాని కొనసాగింపుగా ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు అయ్యన పాత్రుడు గారి యొక్క సహాయ సహకారాలతో మరి ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క ఆదేశానుసారం ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరుగుతున్నది. మరి ఇది గ్రామీణ అదేవిధంగా మండల్, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినివ్వడానికి, మనోధైర్యం ఇవ్వడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయింది. ఎంతో మనోరంజకంగా ఉంది. చూడడానికి కూడా చాలామంది వచ్చారు. ఇది మంచి సంప్రదాయం అని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం క్రీడలను కనీసం పట్టించుకోలేదు. ఆఖరికి క్రీడలను కూడా అవినీతిగా మార్చినటువంటి పరిస్థితి ఆడుదాం ఆంధ్ర పేరుతో. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం క్రీడలకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతుంది? గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే పేరు పెట్టాడు. కానీ ఆ పేరు మీద మరి ఎన్నో రకాలైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఆ డబ్బులన్నీ కాజేశాడు. ఈ స్పోర్ట్స్ కూడా వదిలే. ఆడుదాం ఆంధ్ర పేరు మీద కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడు, అవినీతి చేశాడు. తాడేపల్లి సంబంధించిన తన ప్యాలెస్ నింపుకున్నాడు తప్ప క్రీడలను ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు. దాని నుంచి ఈరోజు జాతీయ లెవెల్లో కానీ, అంతర్జాతీయ లెవెల్లో కానీ మరి క్రీడాకారులు కూడా చాలా నష్టపోయారు. కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఈ క్షణం వరకు కూడా ఎవరు కూడా ఈ క్రీడల పట్ల అభిరుచి ఉన్నవాళ్ళు కూడా వెనుకడుగు వేసే పరిస్థితికి వచ్చింది. ఈ దరిద్రానికి కారణం గత ముఖ్యమంత్రి. దాన్ని రూపమాపడానికి, క్రీడలను ప్రోత్సహించడానికి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రోత్సాహాన్ని నింపడం చాలా సంతోషదాయకం అనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్రీడల ద్వారా రాష్ట్రంలో క్రీడాకారులందరిలో కూడా ఒక స్ఫూర్తి నింపే విధంగా ఈ క్రీడలు ఉన్నాయన్నటువంటి అభిప్రాయాన్ని ఎమ్మెల్సీ బీటీ నాయుడు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాష్ట్రంలో క్రీడలకు మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిధులు కూడా కేటాయిస్తారన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు రంగాతో రామకృష్ణ, సిటీ 24x7 విజయవాడ.